ఇదంతా సామాజిక సమీకరణాల కోణంలో న్యాయం జరిగింది అని ఏమైనా అనుకుంటుందా బీజేపీ పార్టీ? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు ఓవరాల్ గా అది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏంటి అనేది కూడా ఎందుకంటే వాళ్ళ సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ బట్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఒకరు బీసీకి, ఒకరు ఎస్సీకి, ఒకరు ఎస్టీకి ఇవ్వటం అనేది డెఫినెట్గా, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను అనుకుంటే శంకర్ నాయక్ గారు మిర్యాలు కూడా మా నియోజకవర్గం, ఆయన ఐ థింక్ ఈస్ బీన్ వర్కింగ్ యాక్చువల్లీ ఫర్ ద పాస్ట్ 25-30 years ఫర్ ద పార్టీ, లోయల్గా ఉన్నారు. ఆయన డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు, పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన కూడా బేసిక్గా మిర్యాలు కూడా టికెట్ కోసం ఆశించాడు చెప్పాలంటే. మిర్యాలు కూడా టికెట్ జానారెడ్డితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలని ఒకటి ఉన్నట్టుంది. సో ఎస్టీ కేటగిరీ కింద ఆయనకి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు బాణిని ఇదే విధంగా మాలాగనే ఆయన కూడా మరి ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. మీడియా ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆశయాల్ని, ఆకాంక్షల్ని రేపొద్దున ఏం చేయాలి, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ నేను అనుకుంటా ఆయన కూడా డిజర్వ్ అవుతున్నట్టు కొడతా ఉంది. సో మిగతా విజయశాంతి గారు నాకు తెలియదు, అది ఏ విధంగా పేరు బయటకు వచ్చింది, ఏ విధంగా వాళ్ళ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా తెలియదు చెప్పాలంటే. ఏదేమైనా కూడా ఎమ్మెల్సీలు వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ విజయశాంతి గారికి ఇవ్వడం సరైంది కాదు అంటున్నారా, అవును అంటున్నారా? నాకు తెలియదు అంటే ఏ విధంగా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు అయితే బయటకి ఎక్కడ కూడా రీజన్ పక్కన పెట్టండి, ఇవ్వడం కరెక్టేనా? ఇవ్వచ్చు, అఫ్ కోర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆమె కూడా ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు అసెంబ్లీ కానీ తర్వాత మెదక్ ఎంపీ టికెట్ కూడా అడిగినట్టుగా ఉంది ఆ టైంలో. సో అది దొరకలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి అయితే సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశం వచ్చింది. నేను అనుకుంటే ఆమె కూడా ఒక కమిట్మెంట్ ఉన్నట్టుంది ఖర్గే గారు ద్వారా, సో అది ఇచ్చినట్టు కడతా ఉంది. సో డెఫినెట్గా నేను అనుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా చేయాలని ఆలోచన ఉన్నట్టు చేశారు. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ రోజు తగ్గుతూ ఉంది. ఎంతమంది ఎమ్మెల్సీలు వచ్చినా కూడా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా రోజుకి ఆదరణ తగ్గుతూ ఉంది ప్రజల్లో. బేసిక్ ఏంటంటే ఆదరణ తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీకి లేదంటే రేవంత్ రెడ్డిగా? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఎవరు మరి? రేవంత్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. సో ముఖ్యమంత్రి గారు ద్వారా అంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు, రకరకాల హామీలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లోకి వెళ్తలేవు, బయట మాత్రమే మీడియా ఛానల్ ద్వారా పేపర్లోనే ఉంటున్నాయి తప్పితే రోజు మరి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకా 14 నెలలు అయిపోయింది, మా పెన్షన్ ఎక్కడ, మా మహిళలకి 2,500 రూపాయలు ఎక్కడ, వృద్ధులకి ఎక్కడ 4,000 రూపాయలు. అదే మీరు చూసాం కదా ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దగ్గర ఎంతమంది వేశారు, ఓటేశారు భారతీయ జనతా పార్టీ. అట్లాగే టీచర్స్ కూడా ఎంతమంది ఓటేశారు. సో ఈ 2 ఎమ్మెల్సీలు కూడా సాధించడం అనేది అంత ఈజీ కాదు. అందుకే కమలం గాలి అనేది ఇంకా వీస్తూ ఉంది, పెరిగే అవకాశాలు ఉంటాయి. 2029 ఎలక్షన్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ప్రతి దాన్ని కూడా సునిశ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏ విధంగా పబ్లిక్లో వెళ్ళాలో డెఫినెట్గా ప్లాన్ చేస్తాం. రెడ్డి గారు, అసలు ఓసీ క్యాండిడేట్ లేని అనౌన్స్మెంట్ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది. చాలా వింతగా చూస్తున్నారు చాలా మంది, అరే ఇదేంటి ఒక అద్భుతంగా చూస్తున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఇప్పటికే చాలా మంది నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మామూలుగా, అదే వాళ్ళే చెప్పుకుంటారు. కానీ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో మరి చాలామంది రెడ్డిలు కూడా ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెడ్డి తీసుకుపోయి రెడ్డికి ఇచ్చిన డెఫినెట్గా ఒక వాదనలు వచ్చే అవకాశాలు, భిన్నమైన వాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అనుకుంటే ఆ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 సమీకరణాలను చూసుకొని ఇచ్చారు. విజయార్య గారు, రేవంత్ రెడ్డి పట్టినా ఫెయిల్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 4 పేర్లు ప్రపోజ్ చేస్తే దాంట్లో 3 రెడ్డిలు ఉన్నారు. వాళ్ళని కాదని కొత్త పేర్లు అనౌన్స్ చేసింది. కనీసం అసలు నువ్వు ఢిల్లీ రావద్దు, 39వ పర్యటన కూడా క్యాన్సిల్ అయింది. అక్కడ ఢిల్లీ రావద్దు అన్నారు రేవంత్ రెడ్డిని. చాలా జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందంటారు కాంగ్రెస్ పార్టీలో? అయిపోయింది, ఇంకా రేవంత్ రెడ్డి గారిది ఏమున్నదండి. అంటే కేంద్ర అధిష్టానం ఏదైతే సోనియమ్మ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో పార్టీని నడపకపోవడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వాన్ని నడపకపోవడం రెండు కారణాల వల్ల ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మరి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టాలా అనే ఏకైక లక్ష్యంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు చూశారు. సో ఇదేంది అని అంటే ఆదరణ అనేది రేవంత్ రెడ్డి గారికి తగ్గిందా కాంగ్రెస్గా తగ్గిందా అని అంటే రెండుటికి తగ్గింది. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టి ఆ గ్రూపిజాన్ని పక్కకు పెట్టి, ఎందుకంటే ఏదైనా వివక్షత, ప్రతి మాటలో వివక్షత, ప్రతి చేతిలో వివక్షత, అట్లనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా వివక్షత చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుండి త్వరలో తొలగించబోతా ఉన్నారు. ఇది వాస్తవము. కాబట్టి వచ్చే పరిణామాలు ఏమన్నా కావచ్చు, మళ్ళా రాష్ట్రంలో ఎన్నికలు కూడా రావచ్చు. దీన్ని మనము ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా 100%. ఎందుకు అని అంటే ఈరోజు ఈయన రివెంజ్ పాలిటిక్స్ చేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి గారు, నా మాట నేను ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు ఇవ్వలేరు కాబట్టి ఇక నేను చూసుకుంటా. ఎందుకంటే బలం వచ్చింది ఇప్పుడు సీఎం, తర్వాత ఆయన గ్రూప్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది కూడా ఆయన్నే, పంచింది కూడా ఆయన్నే. దాదాపు ఒక నియోజకవర్గానికి 10 నుండి 15 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకున్నది ఆయన్నే. కాబట్టి 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి గుప్పిట్లో ఉన్నమాట వాస్తవం. ఇది ఎవరు విన్నవాళ్ళు కూడా ప్రజలకు తెలుసు, ఆ ఎమ్మెల్యేలకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే వార్ ఎంత డేంజర్ ఉంటుందంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకనంటే అందుకోసమే నిజంగా అంత క్యాపబిలిటీ ఉంటే అధిష్టానం భయపడతా? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన ఈ పేర్లు ఏవైతే ప్రపోజల్ చేశారో వాళ్ళకి ఇద్దరు కదా. అదే అందుకోసము భయపడితే అని అంటే భయపడకపోతే ఉన్నది ఉడుచుకపోతుంది కదా, భయపడకపోతే ఉన్నది ఉడుచుకపోతుంది. భయపడలేదు కాబట్టి ఆ పేర్లు కాకుండా ఇప్పుడు వాళ్ళు భయపడ్డారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆడు ఉంటది. కాబట్టి భయపడకుండా ఆయన మాటను పక్కకు పెట్టే ఈ రోజు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ నిలబడబోతుంది అనేది ఒక ఆశావాదులు. ఈరోజు ప్రజలు ఎవరిని, సోనియా గారిని, రాహుల్ గాంధీ గారిని ఈరోజు శ్లాఘిస్తా ఉన్నారు. మంచి పని చేసిరని చెప్పి. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం చమరగీతం అయిపోయిందండి. చమరగీతం పాడింది ఏది? జాతీయ అధిష్టానము రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ, ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు చమరగీతం పాడారు ఈ ఆలోచన విధానంతో. కాబట్టే ఇగో ఈ విధమైనటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లు వచ్చారు. ఈరోజు విజయశాంతి గారు, ఆమె తెలంగాణ ఉద్యమకారురాలు, ఆమెకు అన్ని హక్కుల అధికారాలు ఉన్నాయి. మొన్న ఆమె పోయిన ఎన్నికలలో అదే కాంగ్రెస్ పార్టీకి మరి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఆనాడు మరి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కాబట్టి బ్రదర్ చెప్పినట్టు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అది కొత్తదనం ఏం లేదు. అట్లనే దయాకర్ గారికి ఈరోజు తీన్మార్ మల్లన్నకి ఏ విధమైనటువంటి అవమానాలు జరిగాయో అన్ని విధాల అవమానాలు దయాకర్ గారికి జరిగాయి.